ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి తెలుగు కంటెంట్కి సంబంధించి కంపల్సరీ ఒక బిట్ రావడానికి అవకాశం ఉన్న వాక్య భేదాల గురించి చెప్పుకుంటున్నాం. వాక్య భేదాలు, అసలు వాక్యం అంటే వచ్ అనే ధాతువు నుంచి వాక్యం ఏర్పడుతుంది. వచించే దానినే వాక్యం అని అంటారు. ప్రాచీన వ్యాకర్తలు సంపూర్ణ అర్థమునిచ్చు పదముల సముదాయమే వాక్యం అని నిర్వచించారు. ఈ వాక్యంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలతో కూడుకున్న సమర్థమైన, అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యం అని ప్రౌఢ వ్యాకరణకర్త బహుజనపల్లి సీతారామాచార్యుల వారు నిర్వచించారు. కర్త, కర్మ, క్రియలను వ్యాఖ్యాంగాలు అంటారు. ఇవి 3 తెలుగు వ్యాకరణ సంప్రదాయం ప్రకారము వాక్యంలో మనకి వరుసగా కనిపిస్తాయి. వాక్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. యోగ్యత అంటే పదాల అర్థాలకు పరస్పర సంబంధంలో తేడా లేకుండా ఉండడం. ఉదాహరణ చూసినట్లయితే నిప్పు చేత తడపబడుచున్నది, నీటి చేత కాల్చబడుచున్నది. ఈ 2 వాక్యాలలో నిప్పు చేత తడపబడడం, నీటి చేత కాల్చబడడం అనేవి మనకి అసంపూర్తిగా అసంబద్ధంగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కదా. అంటే నిప్పు తుడుపు మరియు నీరు కాల్పు అనే 2 పదాల మధ్య అర్థం విషయంలో తేడా కనిపిస్తుంది. అంటే పై వాక్యాలలో యోగ్యత లోపించింది. నీటి చేత తడపబడుతున్నది, నిప్పు చేత కాల్చబడుతున్నది అని చెప్పినప్పుడు మాత్రమే యోగ్యత అన్న లక్షణం ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఆకాంక్ష అంటే ఒక పదానికి ఉన్న ఇతర పదాలు తెలుసుకోవాలని కోరిక కలిగి ఉండడమే ఆకాంక్ష. ఉదాహరణ, గోవు వచ్చింది. ఈ గోవు వచ్చింది అన్న ఉదాహరణలో గోవు అని మాత్రమే చెప్తే ఏమైంది, ఏం జరిగింది అనే కుతూహలంతో కూడిన ఆకాంక్ష కలుగుతుంది. వచ్చింది అని వెంటనే చెప్పడంతో ఆకాంక్ష నెరవేరినట్లుగా తెలుస్తుంది. 3వది ఆసక్తి. పదాల చేరికనే ఆసక్తి అంటారు. ఉదాహరణ, ఇవాళ దేవదత్తుడు, రేపు ఊరికి వెళుచున్నాడు. ఈ 2 వాక్యాలలో పై 2 వాక్యాలకు ఆసక్తి అనే లక్షణం లోపించింది. ఇవాళ దేవదత్తుడు రేపు ఊరికి వెళ్ళడం జరగదు. కాబట్టి ఈ వాక్యం ఎలా ఉంది? అర్థవంతంగా ఉంది. పై 2 వాక్యాలకు ఆసక్తి అనే లక్షణం లోపించింది. ఇప్పుడు మనము వాక్య భేదాల గురించి నేర్చుకుంటున్నాం. తప్పనిసరిగా మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. వాక్య భేదాలు. మొట్టమొదటిగా క్రియాసహిత వాక్యం. వాక్యంలో క్రియాపదం ఉంటే అది క్రియాసహిత వాక్యం అవుతుంది. దీనికే క్రియాఖ్యానం అని మరొక పేరు కూడా కలదు. క్రియాసహిత వాక్యము అంటే వాక్యంలో క్రియ ఉంటే అది క్రియాసహిత వాక్యము. దీనికి మరొక పేరు క్రియాఖ్యానం. ఉదాహరణలు కూడా చూద్దాం మనం. శివుడు హాలాహలాన్ని మృంగాడు. ఇక్కడ మనకి వాక్యం ఎలా ఉంది? పూర్తయింది, క్రియాపదం ఉంది. మింగినాడు క్రియాపదం, కాబట్టి ఇది క్రియాసహిత వాక్యం. సచిన్ అనేక రికార్డులు సాధించాడు అనేది క్రియాపదం ఉంది కాబట్టి క్రియాసహిత వాక్యం. రెండవది క్రియారహిత వాక్యం. క్రియ ఉన్న వాక్యాలు క్రియాసహిత వాక్యాలైతే క్రియ లేని వాక్యాలన్నీ కూడా క్రియారహిత వాక్యాలు. వాక్యంలో క్రియ లేనివన్నీ కూడా క్రియారహిత వాక్యాలే. వీనికే నామాఖ్యానాలు అని మరొక పేరు కూడా కలదు. నామాఖ్యానాలు అని మరొక పేరు. ఇందులో 2 నామబంధాలు ఉంటాయి. వాక్యంలో మొదటి నామం ఉద్దేశం అయితే 2వ పదము విధేయం. వీనినే సమీకరణ వాక్యాలు అని కూడా పిలుస్తారు. నామాఖ్యానాలు అంటారు మరియు సమీకరణ వాక్యాలు అంటారు, క్రియారహిత వాక్యాలని కూడా అంటారు. ఉదాహరణ, ఆయన డాక్టరు. ఇక్కడ మనకి క్రియ లేదు, క్రియాపదం లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యము. ఇంకో పదం తీస్తే ఆమె గయ్యాళి. ఇక్కడ కూడా మనకి క్రియాపదం లేదు, ఇది క్రియారహిత వాక్యం. లత బుద్ధిమంతురాలు. ఇక్కడ కూడా మనకి క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యం. క్రియలేని వాక్యాలన్నీ కూడా క్రియారహిత వాక్యాలే. 3వది ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనార్థక వాక్యం అంటే ఎదుటి వారి నుండి సహాయం కోరుతూ చెప్పబడినది ప్రార్థనార్థక వాక్యం. రిక్వెస్ట్ అంటారు కదా, అలా. దయచేసి మీ పుస్తకం ఇవ్వగలరా?
ఎదుటివారి నుంచి సహాయం కోరుతూ చెప్పబడినది కాబట్టి ఇది ప్రార్థనార్థక వాక్యం. నేను తిరుపతి వెళ్ళాలి, దారి చెప్పగలరా? ప్రార్థనార్థక వాక్యం. కొంచెం నీ పెన్సిల్ ఇవ్వగలవా? ప్రార్థనార్థక వాక్యం. ఇలా ఉంటాయి. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యంను, వింతను, విచారమును వ్యక్తపరిచేది ఆశ్చర్యార్థక వాక్యం. ఉదాహరణ చూద్దాం. ఆహా, ఈ దృశ్యం ఎంత మనోహరం. ఆశ్చర్యార్థకం. ఆహా, ఓహో, ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకాలే. ఇది చూడండి. ఆహా, ఈ దృశ్యం ఎంత మనోహరం. అయ్యో, అది ఎలా జరిగింది. ఆశ్చర్యార్థకం. అరే, నీవు అప్పుడే వచ్చేసావా. ఆశ్చర్యార్థకం. ఇవన్నీ కూడా ఆశ్చర్యమును, వింతను, విచారమును వ్యక్తపరిచే వాక్యాలు ఆశ్చర్యార్థక వాక్యాలు. సకర్మక వాక్యం. 5వది సకర్మక వాక్యం. ఇది కర్మ ఉన్న వాక్యం. సకర్మక వాక్యం అనేది కర్మ ఉన్న వాక్యం. వరుసగా వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉంటే అవి సకర్మకాలు. వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉంటే అవి సకర్మకాలు. కర్మ ఉన్నా లేక క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా కూడా అవి సకర్మక వాక్యాలే. కర్మ ఉన్నా లేక క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా కూడా అవి సకర్మక వాక్యాలే. ఉదాహరణ చూద్దాం. రమేష్ ఉత్తరం చదివినాడు. మంజుల అన్నం వండింది. సీత తిట్టింది. అమ్మ కొట్టింది. ఇవన్నీ కూడా సకర్మక వాక్యాలే. అకర్మక వాక్యం. కర్మ లేని వాక్యాలను అకర్మకాలంటారు. కర్మ ఉన్న వాక్యాలను సకర్మకాలంటారు. వీనిలో కేవలం అకర్మక వాక్యాల్లో కేవలం కర్త, క్రియ మాత్రమే ఉంటాయి. కర్మ ఉండదు. కాబట్టి ఇవి అకర్మకాలు. ఈ వాక్యాలలో ఏమిటి, ఎందుకు, దేనిని, ఎవరిని అన్న ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఉదాహరణ చూద్దాము. చెట్టు విరిగింది. వర్షం కురిసింది. పాము చచ్చింది. రాజు కాలు జారి పడ్డాడు. వర్షంలో లత తడిసింది. ఇవన్నీ కూడా అకర్మకాలు. కర్మ లేని వాక్యాలను అకర్మకాలు అంటారు. 7వది ప్రేరణార్థక వాక్యం. ప్రేరణార్థక వాక్యం. పని చేసింది ఒకరు, ఆ పనికి ప్రేరేపించినది ఇంకొకరు. ఇటువంటి వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలు అంటారు. అనగా క్రియాధాతువునకు ఇంచు అనే ప్రత్యయం చేరడం వల్ల ప్రేరణార్థక వాక్యాలు ఏర్పడతాయి. ప్రేరణార్థక క్రియలు ఎలా ఉంటాయంటే చేయు అంటే చేయించు, తిను తినిపించు, చదువు చదివించు, మాను మాన్పించు. ఇలా క్రియాధాతువునకు ఇంచు అనే ప్రత్యయం చేరడం వల్ల ప్రేరణార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణ చూద్దాం. అమ్మ నా చేత చదివించింది. చదివించింది ప్రేరణార్థక వాక్యం. తర్వాత బేచర్జీ స్వామి గాంధీజీ చేత 3 ప్రమాణాలు చేయించాడు. ప్రేరణార్థక వాక్యం. తర్వాత లత రమేష్ చేత మందు మాన్పించింది. ప్రేరణార్థక వాక్యం. ఇలా ఉంటాయి ప్రేరణార్థక వాక్యాలు. 8వది ఆత్మార్థక వాక్యం. ఆత్మార్థక వాక్యం అంటే పని చేసింది, ఆ క్రియాఫలాన్ని అనుభవించింది కూడా ఒక్కరే అయి ఉంటారు. ఇక్కడ తన కోసమే తాను పనిచేసినట్లు చెప్పడమే ప్రధానం. క్రియాధాతువు మీద కొను ప్రత్యయం చేరడం వల్ల ఆత్మార్థక వాక్యాలు ఏర్పడతాయి. క్రియాధాతువు మీద కొను అనే ప్రత్యయం చేరడం వల్ల ఆత్మార్థక వాక్యాలు ఏర్పడతాయి. దీనిలో ఆత్మార్థక క్రియలు ఎలా ఉంటాయంటే ఎంచు ఎంచుకొను, చేసు చేసుకొను, చదువు చదువుకొను. ఇలా కొను అనే ప్రత్యయం చేరడం వల్ల ఆత్మార్థక వాక్యాలు ఏర్పడతాయి. ఉదాహరణ చూద్దాం. సురేష్ తన కుటుంబం కోసం తాను చదువుకున్నాడు. సురేష్ తన కుటుంబం కోసం తాను చదువుకున్నాడు అంటే పనిచేసింది, ఆ క్రియాఫలాన్ని అనుభవించింది ఎవరు? సురేషే. కాబట్టి ఇది ఆత్మార్థక వాక్యం. 9వది హేత్వర్ధక వాక్యం. హేత్వర్ధక వాక్యం. హేతువును లేదా కారణంను సూచించే వాక్యాలను హేత్వర్ధక వాక్యాలు అంటారు. ఈ వాక్యాలలో హేతువు ప్రధానంగా ఉంటుంది. ఉదాహరణ, వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.
కమల పని చేయడం వల్ల అలసిపోయింది. అద్దం క్రింద పడి పగిలిపోయింది. తుఫాన్ వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్న వాక్యాలన్నింటిలో హేతువు లేదా కారణంను సూచించే వాక్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవి హేత్వార్థక వాక్యాలు. 10వది నిశ్చయార్థక వాక్యం. ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపే వాక్యమే నిశ్చయార్థక వాక్యం. భావాన్ని, అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడానికి ఉపయోగించే వాక్యమే నిశ్చయార్థక వాక్యం. దీనికి భావార్థక వాక్యం, నిర్దేశాత్మక వాక్యం అనే పేర్లు కూడా కలవు. నిశ్చయార్థక వాక్యానికి భావాత్మక, నిర్దేశాత్మక వాక్యాలు అని పేర్లు కూడా కలవు. ఉదాహరణ చూస్తే, నేను చెబుతున్నది నీకే. నేను చెబుతున్నది నీకే. యుద్ధాల వల్ల బాధపడేది సామాన్యులే. ఇంకొక ఉదాహరణ చూద్దాం. కష్టాలు కన్నీళ్ళు సామాన్యులకే. ఇలా ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపే వాక్యమే నిశ్చయార్థక వాక్యం. రాధ రావడం ఎప్పుడూ ఆలస్యమే. ఇవన్నీ కూడా నిశ్చయార్థక వాక్యాలు. 11వది విధ్యర్థక వాక్యం. అంటే విధిని గురించి తెలిపే వాక్యాలు. ఖచ్చితంగా చేయవలసిన ఆజ్ఞని జారీ చేయ వాక్యాలను కూడా అనొచ్చు. వీటిల్ని విధ్యర్థక వాక్యం అంటే విధిని గురించి తెలియచే వాక్యాలు. ఉదాహరణ చూద్దాం. చేతులు శుభ్రంగా కడుక్కో. విధిని గురించి తెలిపే వాక్యం. గుడిని బాగా అలంకరించండి. మీరంతా కిందకి వెళ్ళండి. ఇవన్నీ కూడా ఆజ్ఞలను జారీ చేయు వాక్యాలు. వీటిల్ని విధ్యర్థక వాక్యాలు అంటారు. 12వది ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నించు వాక్యాలను లేదా సమాధానాన్ని కోరు వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, సృష్టికి మూలం ఎవరు? ప్రశ్నార్థక వాక్యం. నన్నయ భారతానికి ఆధారం ఏమి? ప్రశ్నార్థక వాక్యం. ఇలా ప్రశ్నించే వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. 13వది అనుమత్యర్థక వాక్యం. అనుమత్యర్థక వాక్యం. అనుమతి, ఒప్పుకోవడాన్ని తెలియచే క్రియారూపాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. అంటే ఆంగ్లంలో పర్మిషన్. అనుమతి, ఒప్పుకోవడాన్ని తెలియచే క్రియారూపాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. ఉదాహరణ, ఇంకా నువ్వు దయచేసి వెళ్ళవచ్చు, నువ్వు లోపలికి రావచ్చు, ఇక మీరు అన్నం తినవచ్చు. ఇలాంటి వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అంటారు. 14వది సందేహార్థక వాక్యం. సందేహార్థక వాక్యం అంటే సంశయాన్ని కలిగించు వాక్యమే. సంశయాన్ని కలిగించు వాక్యమే సందేహార్థక వాక్యం. ఉదాహరణ, గోపాలురు యాదవుల లేక క్షత్రియుల? సందేహం. శివ ధనుర్భంగం రాముడు విరిచాడా లేక కృష్ణుడు విరిచాడా? సీత కలెక్టరా లేక కండక్టరా? ఇవన్నీ కూడా సందేహార్థక వాక్యాలే. సంశయాన్ని కలిగించు వాక్యాలు సందేహార్థక వాక్యాలు. తర్వాత 15వది నిషేధార్థక వాక్యం. నిషేధార్థక వాక్యం. చేయకూడని పనిని తెలియచేయు వాక్యమే నిషేధార్థక వాక్యం. ఉదాహరణ, వేగంగా ప్రయాణించరాదు. ఇది చేయకూడని పని. రోడ్డుకి కుడివైపు నడవకూడదు. ఇది చేయకూడని పని. పెద్దల మాటకు ఎదురు చెప్పరాదు. ఇది చేయకూడని పని. ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. ఫ్రెండ్స్, ఈ వాక్యాల గురించి తప్పనిసరిగా మనకి డిఎస్సిలో ఒక బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.